ఏటిమొగ కుంకుమ పూజలు కాకినాడ నగరంలో స్థానిక జగన్నాథపురంలో ఏటిమొగలో వేంచేసి ఉన్న శ్రీ గణపతి, శ్రీ కాలభైరవ స్వామి, శ్రీ మత్స్యనారాయణ, శ్రీ గంగమ్మ తల్లి వార్ల దేవాలయంలో శ్రావణ మాసం మంగళవారం సందర్భంగా కాకినాడ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 102 కలశాలతో ముత్తైదువులచే సామూహిక మంగళగౌరీదేవి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు సంగాని నాగేశ్వరరావు, ఉపాధ్యక్షుడు మల్లాడి రాజులు మాట్లాడుతూ శ్రావణ మాసం మంగళవారం కావడంతో ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించి సామూహిక మంగళగౌరీదేవి పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు. 3 సంవత్సరాల క్రితం శ్రీ గణపతి, శ్రీ కాలభైరవ స్వామి, శ్రీ మత్స్యనారాయణ, శ్రీ గంగమ్మ తల్లి వార్ల దేవాలయాన్ని నిర్మించడం జరిగిందన్నారు. ఈ ఏడాది మొదటిసారిగా శ్రావణ మాసంలో అమ్మవారికి సామూహిక మంగళగౌరీదేవి పూజలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అమ్మవారి దయ ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు పాలేపు ధర్మారావు, రేకాడి నూకరాజు, లంకే నూకరాజు, ప్రధాన కార్యదర్శి నాటి ధర్మారావు, పాలేపు ధర్మారం, కార్యదర్శులు చెక్కా లక్ష్మణరావు, కాటాడి శ్రీనివాస్, వనమాడు కోయరాజు, పినపు శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శి లంకాడి వీర్రాజు, పొన్నాడ లోకేష్ వర్మ, కొంపెల్ల రాంబాబు, మల్లాడిని నూకరాజు, పెమ్మాడి విశాఖ కోశాధికారి చింతా పేర్రార్ రాజు, సంయుక్త కోశాధికారి సంగాని ధర్మారావు, పెమ్మాడి కామేశ్వరరావు, నుదే ఈశ్వర్రావు, అద్దాలరావు తదితరులు పాల్గొన్నారు. ఓకే సంగాని నాగేశ్వరరావు, బోటు వాహన అసోసియేషన్ మెకానిక్, బోటు వాహన అసోసియేషన్ ప్రెసిడెంట్. ఇదే ఫస్ట్సారి శ్రావణ మాసం పూజగా గంగమ్మ పూజ చేయడం, తర్వాత గౌరమ్మ కూడా ఇదే ఫస్ట్సారి మేము బోటు వాహనలుగా పెట్టింది. అయితే శ్రావణ మాసం ఇదే మొదటిసారి చేయడం గౌరమ్మ పూజ. తర్వాత మీ ఇదివరకు గంగమ్మకి పెట్టడం జరిగింది తప్ప ఈ పూజ ఎప్పుడు చేయించలేదు. మేము బోటు వాహనగా వచ్చిన తర్వాత అందరూ కూడా 180 మందితోటి ఇవాళ గౌరమ్మ పూజ జరుగుతుంది. అది ఈ సేవలన్నీ ఇచ్చేసాం ఆనందంగా. 108 మంది ఇదే సందర్భంగా ఇదే మొదటిసారి చేయడం జరుగుతుంది. చెప్పండి. 300 చెప్పిన కాకినాడ బోటు యూనియన్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా మాట్లాడుతున్నాం. మా గంగమ్మ తల్లి పూజ జూన్ 15 చేసేవాళ్ళం సంవత్సరం. గుడి కట్టి 3వ సంవత్సరం. ఈసారి శ్రావణ మాసం మంగళగౌరీదేవి పూజ పెడదామని పూజ పెట్టాం. 108 కలశాలు అసోసియేషన్ తరపు మీద పసుపు కుంకుమ కలశాలన్నీ ఇచ్చి 108 కలశాలతో మంగళగౌరీదేవి పూజ చేయంతున్నాం. శ్రావణ మాసం మంగళగౌరీదేవి పూజ 4 వారాలు చేయాలని కోరి ప్రార్థిస్తున్నాం.